ఓం శాంతి. బాబా చెప్తున్నారు, బాబా అనే మాటలో జ్ఞానం యొక్క ఆది మధ్య అంత్యాలు నిండి ఉన్నాయి. ఎందుకంటే బాబా బీజం కదా. బీజంలో వృక్షం అంతటి యొక్క సారం ఇమిడి ఉంటుంది కదా. విస్తారాన్ని మర్చిపోతారు, కానీ సారం అయిన బాబా అనే మాటను స్మృతి ఉంచుకోవటం కష్టం కాదు కదా. సదా సహజం కదా. బాబా నావారు, లేక అప్పుడప్పుడు మీవారా? బాబా సదా మీవారైతే బాబా స్మృతి సహజంగా ఉండాలి, సదా ఉండాలి. కష్టమైన విషయమేమీ లేదు. భగవంతుడు చెప్పారు, మీరు నావారు అని. మీరు చెప్పారు, మేము నీ వాళ్ళం బాబా అని. ఇక ఇందులో కష్టమేముంది? అందువలన విశేషంగా కొత్త పిల్లలు ముందుకు వెళ్తూ ఉండండి, ఎగురుతూ ఉండండి, ఎగిరింపచేస్తూ ఉండండి. వ్యర్థం నుండి రక్షించుకోండి. జమా ఖాతాను పెంచుకోండి. 63 జన్మల నుండి జమ చేసుకోలేదు, పోగొట్టుకుంటూనే వచ్చారు. శ్వాస, సంకల్పము, సమయము, గుణాలు, శక్తులు, జ్ఞానము, ఈ ఖజానాలన్నీ పోగొట్టుకున్నారు. ఖాతా ఎంతగా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఈ అన్ని ఖాతాలను జమ చేసుకోండి. జమ చేసుకునే సమయం ఇదే. జమ చేసుకునే పద్ధతి కూడా సహజమైనది. ఈ ఖజానాలు స్వయం కోసం, ఇతరుల కోసం శుభమైనటువంటి ఆలోచనతో కార్యంలో ఉపయోగిస్తూ ఉంటే ఇవి జమ అవుతాయి మరియు పెరుగుతాయి. జ్ఞానాన్ని కార్యంలో ఉపయోగించండి, గుణాలను ఉపయోగించండి, శక్తుల్ని ఉపయోగించండి. మీరు ఎంత ఉపయోగిస్తారో అంత పెరుగుతాయి. నా బుద్ధిలో చాలా జ్ఞానం ఉంది, నాలో చాలా గుణాలు ఉన్నాయి, నాలో చాలా శక్తులు ఉన్నాయి అని లోపల పెట్టి ఉంచకండి. ఉపయోగించండి. స్వయం కోసమైనా ఉపయోగించండి. ఉపయోగించకపోతే వ్యర్థమవుతాయి. ఇది నా గుణం, ఇది నా శక్తి అని కలలో కూడా రాకూడదు. బాబా ఇచ్చారు,
నాది అంటే మహాపాపం. పరమాత్మ ఇచ్చిన దాన్ని నాది అనుకుంటే మహాపాపం. నాదనేది ఎక్కడి నుంచి వచ్చింది? నాది అన్నారంటే మురికి వారిగా అయిపోయారు. అనటానికి నాది, అలాగే అంగీకరించటానికి నాది. ఇది మోసం. ప్రభు ఇచ్చిన ప్రసాదాన్ని నాది అనుకోవటం, అభిమానంలోకి రావటం మరియు బాబాని అవమానం చేయటం. మనలో ఉన్న గుణాలు, మనలో ఉన్న శక్తులు, మనలో ఉన్న జ్ఞానము ఇదంతా మన గొప్పతనమే అనుకుంటే అభిమానంలోకి వెళ్ళాము. ఇచ్చిన వారిని మర్చిపోయాం కాబట్టి ఆయన్ని అవమానించినట్లు, బాబాని అవమానించినట్లు. బాబాని మర్చిపోతే, బాబా ఇచ్చారు అన్నది మర్చిపోతే బాబాని అవమానం చేసినట్లు. కనుక బాబా బాబా అనటం మర్చిపోకండి. బాబా శక్తినిచ్చారు, బాబా ఈ బుద్ధినిచ్చారు. ఇది బాబా కార్యం, ఇది బాబా సెంటరు. వస్తువులన్నీ కూడా బాబావి. ఏమేం చెప్తున్నారు? గుణాలు బాబా ఇచ్చారు, జ్ఞానము బాబా ద్వారా తెలుసుకున్నాం. సెంటర్ బాబాది, వస్తువులు బాబావి. మన తెలివి కూడా బాబా ఇచ్చింది, కార్యం బాబాది. మేము సెంటర్కి ఇల్లు కట్టించి ఇచ్చాం కనుక మా అధికారం ఉండాలి అని కొంతమంది పిల్లలు అంటున్నారు. సెంటర్ మీరు తయారు చేయించారు, మంచిదే. కానీ ఎవరి సెంటర్ అది? బాబా సెంటర్ కదా. ఎప్పుడైతే మీరు బాబాకి అర్పణ చేసేసారో ఇక మీది అనేది ఎక్కడి నుంచి వచ్చింది? నాది ఎక్కడి నుంచి వచ్చింది? బుద్ధి మారిపోతే నాది అంటారు. ఒకప్పుడు బుద్ధి బాగుండి బాబాకి ఇచ్చారు, బుద్ధి మారిపోతే మరలా ఇది మేమే ఇచ్చాం మాది అంటారు. నాది అనేది మిమ్మల్ని మురికిగా చేస్తుంది. ఎప్పుడూ కూడా నాది అనేది ఉంచుకోకండి. బాబాకి చెప్పారు, పాపం పోయింది. బాబాకి చెప్పకపోతే పాపం తయారవుతుంది. పాపానికి వశమైతే బుద్ధి పనిచేయదు. బుద్ధి పనిచేయకపోవటం అంటే ఏంటి? ఇది సత్యము అని ఎంతగా చెప్పినా కానీ అర్థం చేసుకోరు.
ఇది ఇలాగే జరగాలి, ఇది ఇలాగే చేయాలి అంటారు. ఎందుకంటే ఆ సమయంలో పాపానికి వశమైపోయారు. బాబాని మర్చిపోతే పాపం వస్తుంది. ఇంత క్రితం ఏం చెప్పారు బాబా? బాబాకి చెప్పారు, ఏదైనా పొరపాటు మీరు చేశారు, కానీ స్వచ్ఛమైన మనసుతో బాబాకి చెప్పారు అంటే మీ పాపం పోయింది. బాబాని మర్చిపోయారు అంటే పాపం వస్తుంది. పాపానికి వశమైపోతే బుద్ధి సరిగ్గా పనిచేయదు. సదా జ్ఞానం యొక్క సంతోషంలో ఉండండి, పాపంలోకి రాకండి. మధ్య మధ్యలో మాయ యొక్క అల వస్తుంది. ఈ నాది అనేది ఎప్పుడు వస్తుంది? జ్ఞానంలోకి వచ్చిన ఆదిలో ఉండదు. కొంచెం పాతవాళ్ళు అయ్యేటప్పటికీ, కొన్ని కార్యాలు వారి ద్వారా జరిగేటప్పటికీ ఏమైపోతుంది, ఇంకా ఇదంతా నేనే చేశాననే వస్తుందన్నమాట. నాది అనేది వస్తుంది. ఈ నాది అనే మాయ యొక్క అల ఎప్పుడు వస్తుంది? మధ్యలో వస్తుంది. కొత్తవారైన మీరు ఈ విషయాల నుండి రక్షింపబడాలి. బాబా ఎందుకు చెప్తున్నారు కొత్త వాళ్ళకి? మీరు పాతవాళ్ళు అయ్యే కొలది మళ్ళీ మీరు కూడా నాది అనేది తెచ్చుకోకండి అని. నాదిలోకి వెళ్ళకండి. కొద్దిగా పాతవారైతే ఈ నాది అనే మాయ చాలా వస్తుంది. జ్ఞాని ఆత్మలకి మాయ ఏ రకంగా వస్తుందో చెప్తున్నారు బాబా. జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఏదైనా ఒక సెంటర్ బాధ్యత ఇచ్చిన తర్వాతన, లేదా ఒక కార్యక్రమం చేసిన తర్వాత, లేదా ఏదైనా సేవలో సహయోగం ఇచ్చిన తర్వాత, సహయోగిగా అయిన తర్వాత వస్తుందన్నమాట ఇవన్నీ భావాలు. నేనిచ్చాను, ఇది నాది, అసలు నా వల్లనే ఈ సేవ అంతా జరిగిందన్నట్లు అంటారనమాట. ఇది మాయా అంటున్నారు బాబా. నేను అనటం, నాది అనటం మాయ. ఇందాక ఒక ఉదాహరణ చెప్పారు కదా, బుద్ధి బాగున్నప్పుడు బాబాకి సెంటర్కి ఇల్లు కట్టించిస్తారు. అదే బుద్ధి మారిపోతే నాది అంటారు. బాబాకి ఇచ్చేసిన తర్వాత ఇంకా మీదెక్కడుంది? అలాగే ఇక్కడేం చెప్పారు బాబా? జ్ఞానంలోకి కొంచెం వెళ్తూ ఉండే కొద్దీ నాది అనేది వస్తుందన్నారు బాబా. ఎలా వస్తుందని చెప్పారు? నాది అనేది చెప్తున్నారు చూడండి. నా ఆలోచన, నా బుద్ధి ఇలా అంటున్నారు. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? వస్తువుల్ని, స్థూలమైన వాటిని నాది అనటమే కాకుండా నా ఆలోచనకి విలువ ఇవ్వలేదు. కొంతమంది వ్యతిరేకం ఎందుకు అవుతారు? నా ఆలోచనకి విలువ ఇవ్వలేదు. ఏమి ఆలోచనది? బాబా శ్రీమతానుసారంగా ఉందా వాళ్ళ ఆలోచనకి విలువ ఇవ్వటానికి? అది స్వార్థం యొక్క ఆలోచన అన్నమాట. స్వార్థంతో కూడిన ఆలోచన మనం పరిగణలోకి తీసుకోకపోతే వ్యతిరేకం అయిపోతారు. ఏమని చెప్తారు? పైగా నా ఆలోచనకి అక్కడ విలువ లేదు, అందుకే నేను వేరు అయిపోయాను. మీ ఆలోచన అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ అని బాబా అడుగుతున్నారు. మీ ఆలోచనలేంటి? అందరూ కలిపి ఒకే బాబా ఆలోచన అనుసారంగా వెళ్ళాలి కదా. మీ ఆలోచన అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మాయ. చూడండి, రాను రాను మాయ ఎలాగొస్తుందో బాబా చెప్తున్నారు మనకి. పాత వాళ్ళకి ఎక్కువ వస్తుంది ఇది నేను నాది. ఇది చాలా తొందరగా వచ్చేస్తుంది కూడా, అంటువ్యాధిలాగా.
నాదనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నారు బాబా. నా ఆలోచన అనేది ఎక్కడి నుంచి వచ్చింది? సఫలం చేసుకోండి. కొంతమందికి చాలా మంచి బట్టలు ఉంటాయి, మంచి నగలు ఉంటాయి, కానీ వాటిని ఉపయోగించరు. పాత వాటితోనే ఉంటారు. ఆ వస్తువులన్నీ బీరువాలో ఉండిపోతాయి. చివరికి ఆ పాత వాటితోనే చనిపోతారు కూడా. అలా మీరు కూడా దాచుకుని ఉంచుకోకండి, సఫలం చేసుకోండి. నేను చాలా మంచి గుణవంతుణ్ణి, నేను చాలా మంచిగా ఉపన్యాసం చెప్తాను, నేను చాలా మంచి జ్ఞానిని, నా యోగం చాలా మంచిగా ఉంటుంది. మంచిదే ఇవన్నీ, కానీ వీటిని ఉపయోగించాలి కదా. కనుక మీలో ఉన్న గుణాలను ఉపయోగించండి అంటున్నారు బాబా. మాయ పాతవారి అయ్యే కొలది ఏదైనా ఒక సెంటర్ నడిపిస్తున్నా, సేవకి నిమిత్తమైన కొన్ని రకాల సేవలు మన ద్వారా జరుగుతున్నా, లేకపోతే జరుగుతున్న సేవలో సహయోగి అవుతున్న తను మనసు ధనాలతో, ఇంకా నేనే చేశాను ఇవన్నీ, ఇదంతా నాది అనేది వచ్చేస్తుందంట. మాయా ఇలాగా పాత వాళ్ళు అయ్యే కొలది వస్తుందంటున్నారు బాబా. స్థానం పట్ల నాది, నా ఆలోచనకి విలువ ఇవ్వలేదు. మీ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అసలు? నిస్వార్థంగా ఆలోచన మీరు చెప్పినప్పుడు ఎవరైనా కాదంటారా మిమ్మల్ని? కాదన్నారు కదా. కాదన్నారంటే అందులో ఖచ్చితంగా స్వార్థం ఉండే ఉంటుంది. కానీ ఆ స్వార్థం ఉంది అని ఎవరైనా ఒప్పుకుంటారా? నాలో స్వార్థం ఉంది, అందుకే విడిపోయాను అని ఎవరైనా ఒప్పుకుంటారా? స్వార్థం లేకపోతే సంఘటనలోనే ఉంటారు, స్వార్థం ఉంటేనే విడిపోతారు. సేవార్థం విడిపోవటం వేరు, స్వార్థంగా విడిపోవటం వేరు. స్వార్థంగా విడిపోవటాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు. సేవార్థం విడిపోతే చాలా మంచిది. సేవ అనే పేరు, కానీ లోపల మాత్రం స్వార్థం ఉంటుంది. ఇది పెద్ద మాయ. నా ఆలోచన, నా తెలివి, నాకు అంత విలువ ఇవ్వటం లేదు, ఇదంతా కూడా మాయ అని చెప్తున్నారు బాబా. మాయా భావనలు. ఈ మాయ ఎక్కడుంటుంది? మనసులో ఉంటుంది. మనసులో ఏముంటాయి? భావనలు ఉంటాయి. ఇలా అనుకుంటూ ఉంటారు కదా, మరి అంటూ ఉంటారు కూడా. ఒకరిని చూసి ఒకరు అంటారు మళ్ళా. అందుకని మొదటిది మాయని గ్రహించుకోండి. కొత్త వాళ్ళు ధ్యాసలో పెట్టుకోండి. పాత వాళ్ళు అయ్యే కొలది నాది అనేది వస్తుందని బాబా చెప్పారు. నేను ఆ నాది నేనులోకి వెళ్ళకూడదు, బాబా బాబా అంటూ ఉండాలి అని గుర్తుంచుకోండి అని బాబా చెప్తున్నారు. పుణ్యాత్మగా అవమని చెప్తున్నారు బాబా. పుణ్యం అంటే అవసర సమయంలో ఏ ఆత్మకైనా సహయోగిగా అవ్వటం. అవసర సమయంలో ఏ ఆత్మకైనా సహాయం చేయటం. పుణ్యకర్మ చేస్తే అనేక ఆత్మల నుండి మనసు యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి. నోటితో శుభాకాంక్షలు, నోటితో కృతజ్ఞతలు వేరు, మనసుతో ఆశీర్వాదాలు ఇవ్వటం వేరు. పుణ్యాత్మకి ఈ మనసు యొక్క ఆశీర్వాదాలు గుప్తంగా జమ అవుతాయి. పుణ్యాత్మకి పరమాత్మ ఆశీర్వాదం లభిస్తుంది,
ఇతరాత్మల నుండి కూడా ఆశీర్వాదాలు లభిస్తాయి. అందుకని పుణ్యాత్మలు ఆశీర్వాదాలతోటి నిండుగా ఉంటారు. పుణ్యాత్మ తాను చేసిన పుణ్యకర్మలకి ఫలం లభించినా కానీ అభిమానానికి అవమానానికి అతీతంగా ఉంటుంది. అభిమానంలోకి రారు, ఎవరైనా అవమానంగా మాట్లాడినా అవమానాన్ని కూడా స్వీకరించరు, నిశ్చింతగా ఉంటారు. మరి మీరందరూ పుణ్యాత్మలే కదా? అడుగుతున్నారు బాబా. ఇందాక ఏం చెప్పారు బాబా? మనలో ఉన్న గుణాలను నావి అనటం మహాపాపం, ఎందుకంటే అవి మీకు బాబా ఇచ్చారు అన్నారు. మీలో ఉన్న శక్తులు కావచ్చు, మీలో ఉన్న గుణాలు కావచ్చు, మీలో ఉన్న జ్ఞానం కావచ్చు, ఏదైనా కానీ బాబా ఇచ్చింది. బాబాని మర్చిపోతే పాపం వస్తుంది అని చెప్పారు బాబా. బాబా ఇచ్చింది నాది అనటం మహాపాపం అని చెప్పారు బాబా. ఇప్పుడేం చెప్తున్నారు బాబా? ఎక్కడ దుఃఖం తీసుకుంటారో అక్కడ పాపం వస్తుంది. దుఃఖం తీసుకోవటం కూడా పాపమే. దుఃఖం అనేది మంచి వస్తువు కాదు, కాబట్టి అది ఇతరులు మీకు ఇస్తున్నా తీసుకోకండి. ప్రతి సంకల్పం ద్వారా కూడా పుణ్యాన్ని జమ చేసుకోవాలి. ప్రతి మాట ద్వారా ఆశీర్వాదాలు ఇవ్వాలి. ప్రతి ఆలోచన, ప్రతి ఆత్మ గురించి శుభంగా ఉన్నప్పుడు సంకల్పంతో కూడా పుణ్యం వచ్చింది మనకి. మాట ఆశీర్వచనంలా ఉండాలి. ఎవరైనా మీకు దుఃఖం ఇస్తే దాన్ని సుఖ స్వరూపంలోకి మార్చుకుని తీసుకోండి. అప్పుడు మిమ్మల్ని ఏమంటారు? తపస్వి ఆత్మ అంటారు. తపస్వి, తపస్సు అంటేనే పరివర్తన. తపస్వీలు పరివర్తన చేసుకుని తీసుకుంటారు. దుఃఖాన్ని సుఖ స్వరూపంలోకి మార్చుకుని, నిందని ప్రశంసలోకి మార్చుకుని తీసుకుంటారు. నిందని ప్రశంసలోకి మార్చుకోండి అంటున్నారు బాబా. నిందని నిందగా తీసేసుకుంటే డైజెస్ట్ అవ్వదు, జీర్ణించుకోలేరు. నిందని ప్రశంసగా భావించి తీసుకోండి. తపస్సు అంటే ఇదే. తపస్వి అంటే వేరే ఏంటి? దుఃఖాన్ని సుఖస్వరూపంలోకి మార్చుకుంటారు, నిందని ప్రశంసలోకి మార్చుకుంటారు. ఈ విషయం గురించి మమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేవారు. నిందించేవారిని, మీకు దుఃఖం ఇచ్చే ఆత్మను మీ దయాహృదయ స్వరూపంతో, దయాదృష్టితో చూడండి. నిందించారన్న దృష్టితో చూడకండి. వాళ్ళు నిందించిన మీరు పువ్వులు చల్లండి. ఈ మాటలు ఎవరివి? జగదాంబ మమ్మ మాటలు. మళ్ళీ చెప్పుకుందాం. జగదాంబ సరస్వతి సదా ఇదే పాఠాన్ని పక్కా చేయించేవారు. మిమ్మల్ని నిందించే వారిని, మీకు దుఃఖం ఇచ్చే ఆత్మను మీ దయాహృదయ స్వరూపం ద్వారా దయాదృష్టితో చూడండి. నిందించారన్న దృష్టితో చూడకండి. వాళ్ళు నిందించిన మీరు పువ్వులు చల్లండి.
ఏ విషయాలైతే మీరు వింటున్నారో, ఏ విషయాలైతే మీరు చూస్తున్నారో అవి మీకు అవసరం లేకపోతే వాటిని వింటూ కూడా వినకండి, చూస్తూ కూడా చూడకండి, బుద్ధిలో పెట్టుకోకండి. బాబాతో అవ్యక్త కలయిక యొక్క అనుభవాన్ని పెంచుకోండి. సమయం అనుసరించి, పరిస్థితులు అనుసరించి ఈ అవ్యక్త కలయిక మీకు చాలా బాగా పనికొస్తుంది. ఈ అనుభవాన్ని ఇంత స్పష్టంగా సహజంగా చేసుకోండి. సమయానికి అవ్యక్త కలయిక సాకార కలయికతోటి సమానంగానే అనుభవం అవుతుంది. మాకైతే అవ్యక్తం కంటే వ్యక్తంలో కలుసుకునే అలవాటే ఉంది అని అనకండి. ఏ విధమైన సమయమో ఆ విధమైన కలయిక జరుపుకోవాలి. కనుక సమయాన్ని బట్టి అవ్యక్తంగా బాబాని కలుసుకునేటటువంటి అనుభవం పెంచుకోండి అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే ఇక వ్యక్త మిలనం అనేది లేదు. ఒకవేళ మిలనం ఉన్నా వెళ్ళే పరిస్థితులు కూడా లేవు కదా. కాబట్టి మిలనము లేదు, పరిస్థితులు లేవు, సమయము ఆ విధంగా లేదు. ఎలాంటి సమయము అలాంటి కలయిక. కనుక వర్తమాన సమయంలో ఏ కలయిక చేసుకోవాలి మనం? బాబాని అవ్యక్త కలయిక. నడుస్తూ నడుస్తూ కొంతమంది పిల్లలు శ్రీమతంలో మన్మతం కలుపుతున్నారు, పరమతం కలుపుతున్నారు. అందువలన స్పష్టమైన సరైన మార్గం నుంచి భ్రమించి అడ్డదారిలోకి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి వాళ్ళ ఫలితము ఏమవుతుంది? తిరిగి రావలసే ఉంటుంది. అందువలన స్పష్టమైన దాన్ని ఎప్పుడూ కూడా అడ్డంగా చేసుకోకండి. అడ్డదారిన వెళ్ళిన వాళ్ళు అలసిపోయి నిరాశ అయ్యి తిరిగి రావాలి తప్పకుండా. కనుక అడ్డదారిలోకి వెళ్ళకండి అంటున్నారు బాబా. అడ్డదారి అంటే ఏంటి? మన్మతము, పరమతము అడ్డదారి, శ్రీమతము రహదారి. అడ్డదారిలో వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? నిరాశతో మళ్ళీ వెనక్కి తిరిగి రావాలి. ఈ సమయం అంతా కూడా పురుషార్థం యొక్క సమయం అంతా కూడా పోగొట్టుకున్నారు. పురుషార్థం యొక్క వేగం కూడా తీవ్రం నుండి మధ్యలోకి వచ్చేస్తారు వీళ్ళు. అడ్డదారిలో వెళ్ళేవాళ్ళు ఉన్న పురుషార్థం తగ్గిపోతుంది తప్ప అడ్డదారుల్లో వెళ్తే ఏమీ పొందలేరు మీరు. శరీరం ద్వారా చేసే పనుల్లో కూడా అప్పుడప్పుడు నిర్లక్ష్యం కారణంగా చిన్న చిన్న వస్తువుల్ని వ్యర్థం చేస్తున్నారు. అలా వ్యర్థం చేయకూడదు. బాబా ఏం చెప్తారు? సమయాన్ని వ్యర్థం చేయొద్దంటారు. అలాగే శరీర శ్రమలో కూడా నిర్లక్ష్యం కారణంగా కొన్ని వ్యర్థం అయిపోతూ ఉంటాయి కదా. కొన్ని వస్తువులు వ్యర్థమైపోతాయి, పదార్థాలు వ్యర్థమైపోతాయి. అలా చేయకూడదు. బుద్ధి యొక్క నిర్లక్ష్యమైనా, శరీర శ్రమకు సంబంధించిన నిర్లక్ష్యమైనా రెండిటి వలన కూడా వ్యర్థాలు జరుగుతూ ఉంటాయి. వ్యర్థం చేయకూడదు. 1కి 10 రెట్లు పెంచుకోవాలి. ఇంకాని చెప్పాలంటే
తక్కువ ఖర్చు ఎక్కువ లాభం, ఇదే పెంచుకోవటం. నిర్లక్ష్యంలోకి వచ్చి చేస్తే ఏమవుతుంది? అది పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. బ్రాహ్మణ జీవితం అంటే చెడుకు వీడుకోలు ఇవ్వటం, మంచికి శుభాకాంక్షలు చెప్పటం. చెడుకు వీడుకోలునివ్వాలి, మంచికి శుభాకాంక్షలు చెప్పాలి. ఈరోజు నేతలు అంటే రాజకీయ నాయకులు తమ కుర్చీని జాగ్రత్త చేసుకోవటంలో నిమగ్నమై ఉన్నారు. ఏమవుతుందో అనే చింతలో నిమగ్నమై ఉన్నారు. పరమాత్మ పిల్లలైన మీరు ప్రేమ యొక్క ఊయల్లో ఊగుతున్నారు. మీకు సింహాసనం లేదు, కానీ ఊయలుంది. మీకు రేపటి చింత లేదు, నిన్నటి చింత లేదు. ఎందుకు లేదు చింత? నిన్నటి గురించిన చింత లేదు, రేపటి గురించిన చింత లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే ఏది జరుగుతుందో అది కూడా మంచిది, ఏది జరగాలో అది మంచిది, మంచిది మంచిది అంటూ మంచివారిగా అయిపోయారు. నూరు కోట్లు 10 కోట్లు ఉన్నా కానీ పరమాత్మ యొక్క సత్యమైన ప్రేమకి బికారులుగా ఉన్నారు బయట ప్రపంచంలో. శివబాబా ఖజానా, బ్రహ్మబాబా ఖజానా అనుకుంటే ఖజానా ఎప్పుడు నిండుగా ఉంటుంది, నాది అనుకుంటే నిండుగా ఉండదు. ఎప్పుడైనా మీకు ఖజానా లోటు వచ్చిందంటే దానికి కారణం నాది అనేది వచ్చింది. అంతిమ సమయంలో నలువైపులా వ్యక్తుల నుండి, ప్రకృతి నుండి అలజడులు, అరుపులు, ఇదే వాయుమండలం ఉంటుంది. ఆ సమయంలో ఒక్క సెకండ్లో నేను అవ్యక్త ఫరిస్తాను, నిరాకారి, అవినాశి ఆత్మను. ఈ అభ్యాసం మిమ్మల్ని విజయిగా చేస్తుంది. ఈ స్మృతి విజయమాలలోకి తీసుకొస్తుంది. అందువలన ఈ అభ్యాసం ఇప్పటి నుండే చాలా అవసరం. అంతిమ సమయంలో నలువైపులా వ్యక్తుల నుండి, ప్రకృతి నుండి అలజడులు, అరుపులు. ప్రకృతి ఏమో అలజడి చేస్తూ ఉంటుంది, వ్యక్తులందరూ అరుస్తూ భయానక వాయుమండలం ఉంటుంది. ఆ సమయంలో మనం చేయాల్సిన అభ్యాసం ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుంచి చేయండి. నేను అవ్యక్త ఫరిస్తాను మరియు నేను నిరాకారి, అవినాశి ఆత్మను. ఈ అభ్యాసం మిమ్మల్ని విజయిగా చేస్తుంది అని బాబా చెప్తున్నారు. కర్మయోగి అయ్యి కర్మ చేస్తే కర్మలో బాబా తోడుగా ఉంటారు కాబట్టి ఆ కర్మలో మీకు బాబా నుండి సహాయం లభిస్తుంది. ఒకరి నుండి ఇద్దరు అయ్యారు కాబట్టి మీ పని సహజంగా అవుతుంది. కర్మ చేసేటప్పుడు బాబాను తోడు పెట్టుకోండి. కర్మయోగి అయి కర్మ చేయండి, అంటే యోగం చేసుకుంటూ కర్మ చేయండి. అప్పుడు మీకు బాబా నుండి సహాయం లభిస్తుంది. ఆ పని కూడా సహజంగా పూర్తయిపోతుంది.
ఒక పని ఒకరు చేస్తే రెండో వారు సహాయం చేస్తే ఆ పని ఎంత సహజంగా అయిపోతుంది. అలాగే చేయి మీది. బాబా అయితే తన చేయి కాలుతో నడిపించరు కదా. చేయి మీది కానీ సహాయం బాబాది. కనుక డబల్ ఫోర్స్తో మీ పని మంచిగా అయిపోతుంది. ఎంత కష్టమైన పని అయినా కానీ బాబా యొక్క సహాయం వలన ఆ పనిలో ఉత్సాహ ఉల్లాసాలు, అలసిపోని స్థితి ఉంటుంది. చూడండి ఎన్ని లాభాలు ఉన్నాయో. మనం బాబాని స్మృతి చేసుకుంటూ కర్మ చేయటం వలన ఎన్ని లాభాలు ఉన్నాయో చూడండి. అలసిపోని స్థితి, ఉత్సాహ ఉల్లాసాలుతో ఆ పని అయిపోతుంది. బాబా చేతులతో పనిచేయరు కానీ సహాయం ఇచ్చే పని చేస్తారు. కనుక కర్మయోగి జీవితం అంటే డబల్ ఫోర్స్తో కర్మ చేసే జీవితం. మీరు మరియు బాబా ఇలా లీనమైపోయి, బాబాలో లీనమైపోయి మీరు పనులు చేసుకుంటే ఆ పని ఏది కూడా మీకు కష్టంగా అనిపించదు. బాబా సహాయం ఉంటుంది, మీకు అలసటగా అనిపించదు. ప్రేమలో ఏ కష్టము, అలసట అనుభవం అవ్వదు. ప్రేమ అంటేనే అన్నీ మర్చిపోవటం. ఎక్కడ పరమాత్మ ధైర్యం ఉంటుందో అక్కడ ఏ ఆత్మ యొక్క ధైర్యం అవసరం లేదు. సహాయం కోసం వారొస్తారా వీరొస్తారా అని ఎదురు చూడకండి. బాబాను తోడు పెట్టుకోండి. ఎక్కడ పరమాత్మ ధైర్యం ఉంటుందో అక్కడ ఏ ఆత్మ యొక్క ధైర్యము మీకు అవసరం లేదు. ఎక్కడ పరమాత్మ ధైర్యము, ఎక్కడ పరమాత్మ సహాయము ఉంటాయో అక్కడ నిమిత్తంగా అయిన ఆత్మలో కూడా ధైర్యం వస్తుంది. ఒక సమయంలో అంత పని ఆ పని మనం చేయలేమనుకుంటాం, కానీ నిమిత్త ఆత్మలో కూడా ఆ సమయంలో ధైర్యం ఇచ్చేస్తారు బాబా. కనుక కొత్తదేమీ కాదు, విజయం నిర్ణయించబడి ఉంది, సఫలత లభిస్తుంది అని బాబా యొక్క ప్రేమని అనుభవం చేసుకుంటూ కర్మ చేయండి. అంతేకాదు కర్మ చేస్తూ కర్మకు అతీతంగా ఉండాలి. కర్మ చేస్తూ కూడా కర్మయోగి అవుతూ బాబా ప్రేమలో లవలీనం అయిపోతే విజయిగా అయిపోతారు. అప్పుడు మీకు బహుమతి లభిస్తుంది. పురుషార్థానికి తప్పకుండా ప్రాప్తి లభిస్తుంది. కనుక ఎవరెంత పురుషార్థం చేసుకుంటారో వారికి బాబా నుండి ప్రాప్తి లభిస్తుందని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఇంకొక మహావాక్యం చెప్పుకుందాం. బాబా చెప్తున్నారు, ఏదైనా సంకల్పం చేస్తున్నా కానీ కర్మ చేస్తున్నా కానీ సమర్థ స్థితులయ్యి చేయండి. బలహీన సంకల్పాన్ని కలపకండి. ధైర్యము ధ్యాస మీది, సహాయము బాబాది. ఈ పద్ధతి ప్రత్యక్ష రూపంలోకి తీసుకురావటంలో చాలా సహజంగా అనుభవం చేసుకుంటారంటున్నారు బాబా. ఎప్పుడైతే బాబా తోడుగా ఉంటారో విజయం కూడా మీ వెంట ఉంటుంది. మీ మస్తకంలో విజయ తిలకం ఉంటుంది అని బాబా చెప్తున్నారు. ఓం శాంతి.